శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు 14th వచ్చేసి 2 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి వార్ 2, కూలీ. సో దీంట్లో ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది అనుకోవచ్చు ఏంటి? వార్ 2. ఎందుకన్నా ఇప్పుడు కూలీకి వచ్చేసి దాదాపు 7 లక్షల మంది టికెట్స్ బుక్ చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. చేసుకుంటే చేసుకొని మా అన్న ఉన్నాడు అక్కడ, సో అందు గురించి వార్ 2. అంటే మరి హైప్ మాత్రం దీనికే ఉంది అనుకోవచ్చు అట్లా? దేనికైనా ఉండని మా అన్న సినిమా నేను చూస్తాను. సో అది ప్రజెంట్ అయితే మీరు చూస్తారు ఓకే, బట్ హైప్ మాత్రం దేనికి ఉందంటే ఏమంటారు? వార్ 2. అంటే ఎందుకోసం అన్న అంటే వంశీ గారు ఏమన్నారంటే మన ఎన్టీఆర్ గారు బాలీవుడ్కి వెళ్ళట్లేదు, హృతిక్ రోషన్ తెలుగులోకి వస్తున్నారు అని చెప్పేసి అనడం వల్ల ఈ విధంగా అంటున్నారు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? తెలుగువాడి సత్తా అక్కడ చూపిస్తాం, ప్రపంచ దేశాల్లో తెలుగువాడి సత్తా చూపిస్తాం. సో అది అలాగే ఇప్పుడు మరి ఒకవేళ సినిమా రిలీజ్ అయితే టికెట్లు పెంచుతారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి ఏంటంటే టికెట్ రేట్లు పెంచితే డయాడ్ ఫ్యాన్స్ మాత్రమే, యూత్ మాత్రమే సినిమాలు చూస్తారు. ఫ్యామిలీలు గిట్ట రావాలంటే మీరు టికెట్ రేటు తగ్గించి పెట్టాలి. అలాగే పాప్కార్న్ రేట్ కానీ, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత పాప్కార్న్ తినాలన్నా, కూల్ డ్రింక్ తాగాలన్నా గుండెల్లో భయం అవుతుంది. ఎందుకంటే పాప్కార్న్ రేటు 150 రూపాయలు అన్న. ఎవరన్నా ఫ్యామిలీలు తినేవాళ్ళు ఎవరు వస్తున్నారన్న ఫ్యామిలీలు? అందుగురించే నేను ఎప్పుడు వెళ్ళినా సినిమాకి 50 రూపాయల కంటే నా సోమత అదన్న, 50 రూపాయలు టికెట్ మాత్రం వెళ్తా. అది 150 రూపాయలు పాప్కార్న్ అంట, 160, 180 రూపీస్ కూల్ డ్రింక్ అంటే ఎవరన్నా తాగేది? మీకు 500, 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని ఒకేసారి వెళ్తామన్న. మేము 10 మంది ఫ్యామిలీతో ఒకేసారి వెళ్ళి సినిమా చూసేసి వస్తాం. ఒకసారి వెళ్తే ఒక్కడికి 1000 రూపాయలు అన్నా ఎక్కడన్నా పేద ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉందన్న, ఫ్యామిలీ వెళ్ళే పరిస్థితి ఉందన్న? లేదు. అందుగురించే మీరు తగ్గించి పెట్టండి, టికెట్ రేట్ తగ్గించి పెట్టండి. జనాలు గిట్ట థియేటర్కి వస్తారు, చూస్తారు సినిమా. కానీ ఈరోజు సినిమాలు తీస్తే ఇప్పుడు దీంట్లో తప్పేవరదంట, సినిమా ప్రొడ్యూసర్లా లేకుంటే గవర్నమెంట్ ఇదా? ఒకటే అన్న, గవర్నమెంట్ ఏమో ఒకసారేమో అనౌన్స్ చేస్తుంది, ఒకసారేమో మేమేమో అనుమతులు ఇవ్వమంటుంది. ఒకటి వీళ్ళు గిట్ట డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళ ఇష్టార్థంగా వాళ్ళే బడ్జెట్లు పెంచుకొని, మేము ప్రజలు అడగలేదు కదా బడ్జెట్ పెంచి. ఇంత బడ్జెట్ 100 కోట్లు పెట్టినాం సినిమా, ఎవరు ప్రజలు చెప్పిండ్రు 100 కోట్లు పెట్టామని? మేము ప్రజలు ఏం చెప్పలేదు కదా, డయాడ్ ఫ్యాన్స్ ఏం చెప్పలేదు కదా. మీ ఇష్టార్థంగా మీరే తీసేసి మేము ఇంత బడ్జెట్ పెట్టినామని మాకెందుకు చెప్పడం? అందుగురించే ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, కొంతమంది యూత్ డబ్బులు పెట్టి కొంతమంది సినిమాకి వెళ్తారు, కానీ ఓన్లీ టోటల్ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న టీవీ కొనుక్కొని ఓటీటీలో చూసుకుంటున్నారు అన్న సినిమాలు. ఫ్యామిలీస్ మాత్రం థియేటర్కి రావట్లేదు. ఫ్యామిలీస్కి థియేటర్ దగ్గరికి రప్పియండి, అది చేయండి మీరు. ఫస్ట్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, లేకపోతే హీరో గారు కానీ, వాళ్ళు కానీ ఫ్యామిలీస్ ఎట్లా రావాలి థియేటర్కి అది ప్లాన్ చేయాలి వీళ్ళు, అది చేయాల్సి అన్న. ఇప్పుడు వచ్చేసి 14th 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒకటి వారు, కూలీ. సో ఈ సినిమాలో ఎక్కువ హైప్ దేనికి ఉంది అంటే ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు 2 ఉన్నాయి, వారు, కూలీ. ఇక్కడ చూసుకుంటేనేమో మన ఇండియన్ టైగర్ ఎవరు? ఎన్టీఆర్ గారు. తర్వాత మనం హృతిక్ రోషన్ గారు కూడా తక్కువ చేయడానికి లేదు, వాళ్ళనే 6th ప్లేస్ ఏదో ఉన్నాడు, మన ఇండియాలో నెంబర్ 1 అందగాడు, ఆయన మంచి డాన్సర్. ఆయన గురించి మనం కాదు, అదే ఆ టైగరే చెప్పింది ఆయన గురించి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా పెద్ద కాంబినేషన్. దీని గురించి మనం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాలంటే మనం కూలీకి వెళ్ళాలి. కూలీ చూడాలనుకున్నప్పుడు రజనీకాంత్ గారి గురించి మనం మాట్లాడలేము. మనం ఎందుకంటే మన ప్రపంచాలు దాటి, దేశాలు దాటి మాట్లాడతారు రజనీకాంత్ గారి గురించి. సో రజనీకాంత్ గారే కాకుండా అక్కడ మనకు ఉపేంద్ర గారు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ ఇండియన్ స్క్రీన్ టచ్ చేయలేనంత నెంబర్ 1 అమీర్ ఖాన్ గారు ఉన్నారు. సో అమీర్ ఖాన్ గారు కూడా ఆ సినిమా చేయడం జరిగింది. సో అందులో నాగార్జున గారు ఇంతవరకు ఆయన ఎప్పటికీ కూడా నెగిటివ్ రోల్ చేయలేదు నాకు తెలిసి. మరి మీ మీడియా వాళ్ళకి తెలిసేమో కానీ ఇంతవరకు చేయలేదు. సో ఆయన ఆ సినిమాలో ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ చేశాడు. ఆ క్యారెక్టర్ రజనీకాంత్ గారికి బాగా నచ్చిందంట, అంటే ఆయన క్యారెక్టర్ కన్నా నెగిటివ్ రోల్ క్యారెక్టర్ బాగా నచ్చిందని చెప్పడం కూడా జరిగింది. సో అందుకని ఇప్పుడు ఈ 2 సినిమాలో ఏది ఫస్ట్ చూడాలనేదే ఇప్పుడు మీ ఇద్దరు అదే డిస్కషన్ చేసుకుంటారు. మేమా నేను కూలి పోదామా అంటాను, నేను అంటున్నా వారు పోదామని. మేము మా ఇద్దరి మధ్యలో కూలీకి వెళ్ళండి, ఆ 2 చూసి చెప్తాం. ఫస్ట్ మా ఇద్దరి మధ్యనే వారికి వెళ్ళడం బెస్ట్ మరి అట్లయితే. కానీ వారికి వెళ్ళండి, ఒకరు కూలీకి వెళ్ళండి. వారికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూలీకి వెళ్ళండి అన్న. ఒకటేనా ఇప్పుడు హైప్ వచ్చేసి ఎక్కువ కూలీకి 7 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి, వారికి వచ్చేసి 70,000 వరకే అయ్యాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లా వార్త వస్తుంది. లేదు, నేను బుక్ మై షోలో చూసిన
జస్ట్ నాకు తెలిసి ఒక 500 టికెట్స్ 5000 జస్ట్ అంతే డిస్టర్బెన్స్, ఎక్కువేం లేదు. నేను చూసిన యాక్చువల్ అది కూడా చూసిన, బుక్ మై షో రేటింగ్ చూసా. ఈ మధ్యన ఏంటంటే ముఖ్యంగా భయ్య ఈ రేటింగ్స్ చూసి ఫస్ట్ షో చూసి థియేటర్ దగ్గర ఫేక్ గా అందరు జత అయిండ్రు. సినిమా ఈ రోజు ప్రొడ్యూసర్లు తీసిన సినిమా లాస్ట్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఈ రోడ్డు మీద ఉండి రివ్యూ చెప్పేటోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది సినిమా. మీ మీడియాలో అక్కడ దాకా తీసుకెళ్తున్నారు సినిమాని, ఏం చేయాలి చెప్పండి. మీరు ప్రజలకు తీసుకెళ్తారంటే ప్రజలకు కాకుండా రోడ్డు మీద తిరిగేటోళ్ళు ఉంటారు. ఎవరో ఒక షోకి వెళ్తారు, వాడు అయితే వాడు కొంతమంది షోకి వెళ్ళారు, వాడు ఫోన్ చేసి ఏ బ్రో సినిమా చూసినా ఏం పెద్ద అనిపించలే బ్రో అంటే ఇమీడియట్గా వాడు ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చొని రూమ్లో కెమెరా పెట్టుకొని వీళ్ళగా మీడియా వాళ్ళ కెమెరా కొనుక్కొని పెట్టుకుంటున్నాడు. పెట్టుకొని ఏం చేస్తాడు, ఏ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందంట, సెకండ్ హాఫ్ బాగాలేదంట అంటే వాడికే క్లారిటీ ఉండదు. సో వాని మీద ఆధారపడి ఈరోజు సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది భయ్య. మన సినిమా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళింది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు దమ్ముంటే, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నీకు దమ్ముంటే సినిమాది, లేదనుకో కనీసం సినిమా దిశలోనే యాక్సెప్ట్ చేయి. నీకు అది శాతం కాకపోతే యాక్టింగ్ చేయను. ఫస్ట్ నేను కూడా ఒక యాక్టర్నే, నువ్వు యాక్టింగ్ చేయాలి వచ్చి కెమెరా ముందుకు వచ్చి. అప్పుడు తెలుస్తుంది నీకు కష్టం విలువ, డబ్బులు పెట్టిన వాళ్ళ విలువ, ఇంక్లూడింగ్ మీ మీడియా వాళ్ళ విలువ. ఎందుకంటే మీ మీడియా వాళ్ళంటే ఏం చేసినా కూడా, అంటే జనాలకి సినిమా వెళ్ళాలన్నా, ఒక న్యూస్ వెళ్ళాలన్నా, ఒక మనిషి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా కుర్చీ తాత ఎంత పైకి వెళ్ళింది అది మీ వల్లనే అయింది. సో అంటే ఒక రోడ్డు మీద ఉన్నాడు పైకి వెళ్ళాలన్నా, పైన కిందికి వెళ్ళాలన్నా మీ వల్లనే అవుతుంది. సో దయచేసి మీరు ముఖ్యంగా ఈ రోడ్డు మీద ఎవరైతే రివ్యూస్ చెప్తారో సినిమా గురించి చూడకుండా చూసి నిజంగా నిజాయితీ పడి చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అది ఎవరైనా సరే, ఎవరైనా సరే చూడకుండా చెప్తాడో వాని రివ్యూస్ ముందుకు వెళ్ళనీయకండి, వాని అక్కడనే పాతి పెట్టండి దయచేసి. సో అది నా నుంచి నా విజ్ఞప్తి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమా విషయంలో టికెట్ల రేట్లు పెంచుతున్నారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? సినిమా రేట్లు అంటే వాస్తవంగా సినిమా రేట్లు పెంచడంలో కొంచెం తప్పేం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం అన్ని ప్యాన్ ఇండియా అనుకుంటున్నాం భయ్య, మనం ప్యాన్ ఇండియా అనుకుంటున్నాం కాబట్టి అది పెద్ద తప్పేం లేదు. కాకపోతే ఒక విషయం మాత్రం నేను ఏంటంటే సినిమాకి ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యామిలీతో సినిమాకి వెళ్తాను. ప్రతి సినిమా నేను ఏ సినిమా యాక్ట్ చేసినా సినిమా చూస్తా, ప్లస్ ఇంకో సినిమా అయినా కూడా చూస్తాను. నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ పాప్కార్న్స్ రేట్స్, ఈ కూల్ డ్రింక్స్ కానీ ఈ రేట్స్ చాలా హెవీ అయిపోయినాయి. ముఖ్యంగా థియేటర్స్ ఓనర్స్ చూడాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర మీరు పెడుతున్నటువంటి ఈ పాప్కార్న్ రేట్స్, కూల్ డ్రింక్ రేట్స్ అవి తగ్గియండి. ఫస్ట్ సినిమా మీద ఎంత 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు మనకి ఈ మధ్యకాలంలో మనకు తెలుగు హీరో ఒక్కో టికెట్ 1500 2000 3000 ఉందన్న టికెట్స్. అదంటే ఫ్యాన్స్ కోసం వేసిన షోస్ ఉంటాయి నాకు తెలిసి, ఎర్లీ మార్నింగ్ షోస్, బెనిఫిట్ షో ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి ఫ్యాన్స్ ఎట్లా, మన హీరోలు దొరకట్లే మరి మనకి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు మొత్తం మన ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. అంటే మనం ఎక్కడ దాకా వెళ్ళామో ఒకసారి చూసుకోండి. కాబట్టి మన హీరో సంవత్సరానికి ఒకటే సినిమా తీస్తారు. ఇప్పుడు అది కూడా దొరకట్లేదు మన హీరోలు, మనకి అంత బిజీ అయిపోయారు. సో కాబట్టి లేదు భయ్య, చిన్న సినిమాకి ఏం పెంచారు చూడండి మీరు కావాలంటే. నాకు తెలిసి నేను అనుకోవడము పెద్ద సినిమాకి అయితే పెంచుతున్నారు. ఎందుకంటే మన హీరోని చూడడానికి ఫ్యాన్స్ అందరు తహతహలాడుతుంటారు కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పెడితే వాళ్ళకు కూడా ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్. ఎందుకంటే ఈ పిచ్చోళ్ళతో తయారయ్యారు కదా రివ్యూ చెప్పే పిచ్చోళ్ళు, వాడు ఫస్ట్ సినిమా వచ్చే నెక్స్ట్ సినిమా చూడనిస్తారు. ఇక అది ఎంత మంచి సినిమా అయినా కూడా, రీసెంట్గా వచ్చింది కింగ్డమ్, ఎంత మంచి సినిమా, మంచిగా ఉంది. అంటే కొత్త జానర్, అది మంచిగానే అనిపించింది. వాడికి నచ్చలేదంటే మరి ఏం చేయను. తర్వాత ఇంకోటి మొన్న ఏంది, మన కన్నప్పని మూవీ వచ్చింది, దేవుని గురించి, దేవుని మీద కూడా కామెడీలు చేస్తున్నారు. ఇంక ఇట్లాంటి వాళ్ళు ఉన్న తర్వాత మనకి వార్ 2 వస్తుంది. వార్ 2 గురించి ఏం మాట్లాడదు తెలియదు, కూలీ గురించి ఏం మాట్లాడలేదు. ఇంతవరకు ఇండియన్ చరిత్రలో తీయని సినిమా కూలీ ఒకటి. ఎందుకంటే 5 స్టార్స్, నెంబర్ 1 స్టార్స్ ఉండి ఒక పెద్ద భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు సినిమా. అది అట్లాంటి సినిమా వచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అట్లాంటి సినిమాలు ఇంకా ఎన్నో వస్తాయి. తర్వాత వార్ 2 ఇంత పెద్ద హీరోస్ ఇద్దరు కలిసి సినిమా తీస్తే ట్రోల్ చేస్తున్నారు. అదనిపిస్తుంది, చెప్పండి మీరు చెప్పండి అన్న. ఒకటి విషయం అన్న, ఇప్పుడు సినిమా వచ్చేసి ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కదా చూసేది, వాళ్ళు మాత్రమే చూడరు కదా, సినిమా లవర్స్ కూడా చూస్తారు కదా. మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని టికెట్ రేట్లు అనేది మీడియం రేట్లో పెట్టాలి కదా, ఎట్లా? అవును ఇప్పుడేమో అది బ్లాక్ బస్టర్లో నడుస్తుంది కదా. ఇప్పుడు వరకు పెట్టిందేమో 6 crores, వచ్చిందేమో 200+ crores వచ్చింది. ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళకు ప్లస్సే ఉంది కదా. అంటే వాళ్ళ మీద మీ ఒపీనియన్? లేదు, ఈ విషయానికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి యాక్సెప్ట్ చేయొచ్చు, హ్యాట్సప్ చేసి నమస్కారం కూడా పెట్టదు. ఎందుకంటే నరసింహస్వామి చరిత్ర చాలా బాగా తీశారు, అది కూడా యానిమేషన్ మూవీ. అక్కడ ఇంకోటి ఏంటంటే బ్యానర్ వచ్చేసి హంబాలి ఫిల్మ్స్, మనందరూ తెలిసి ఉంటుంది, KGF సల్లారు నిర్మించిన బ్యానర్ అది, అక్కడ ఓటమెరగని బ్యానర్ అది. సో అది చాలా ప్లస్ అయింది. ఆ సినిమా కూడా ఏంటంటే మన ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళు మన హిందూ ధర్మాన్ని ఎక్కువ లైక్ చేస్తాం. మన భగవంతుని సినిమా వస్తే మనం పక్క రెస్పెక్ట్ చేస్తాం. కాబట్టి చిన్న సినిమాగా వచ్చినటువంటి సినిమా హరహర వీరమల్లుని, తర్వాత కింగ్డమ్ని, ఇంత పెద్ద సినిమాలని దాటుకొని ఈరోజు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆ సినిమా కన్నా పై స్థాయిని వెళ్తుంది. దానికి యాక్సెప్ట్ చేయాలి, దానికి నిజంగా చాలా మన రెస్పాన్సిబిలిటీగానే ఉండాలి. ఆ విషయంలో తప్పలేదు.